నా వీడియోస్ చూసేవారికి, నన్ను సపోర్ట్ చేసేవారికి నా నమస్కారాలు. ఈరోజు నేను వీడియోలోకి రావడం కారణం ఏంటంటే కనుక చాలామంది నాకు పర్సనల్గా నాకు పని కావాలన్నా అని అడుగుతుంటారు. నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు ఈ ఇంట్లో సెలవే లేదు. దాని తర్వాత వచ్చేసి ఇంతవరకు నేను ఎవరిని ఎక్కడ పనిలో పెట్టలేదు. అలాగే ఎక్కడ నేను వీడియోస్ తీసి కూడా అక్కడ పనింది ఇక్కడ పనింది అని చెప్పలేదు. అలాంటప్పుడు నన్ను అడగడం, నేను పెడతాను చెప్పడం తప్పే కదా. ఒక మనిషికి ఆశ చెప్తే వాళ్ళు దాని మీద ఆశ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఎవరైనా పనిలో పెడతారేమో అని వాళ్ళు చెప్పిన మాటలు విని నేను కూడా ఆశ పెట్టుకొని ఉన్నాను. వాళ్ళు పనిలో పెడతారేమో, నా సమస్యలు తీరుతాయి కదా అని. అలాగే నేను ఎలాగనుకున్నానో అలాగే ఈ అన్నని అడిగితే ఈ అన్న ఎక్కడైనా పనిలో పెడతారేమో, మా సమస్యలు తీరుతాయి కదా అనుకుంటారేమో. నాకు తెలిసి ఎక్కడ పనులు లేవు. నేను ఇంతవరకు ఎవరిని పనిలో పెట్టలేదు. ఆ పనిలో పెట్టేది కూడా ఏ విధంగా పెడతారు ఏంది అనేది కూడా ఆ విధానం కూడా నాకు తెలియదు. మెయిన్ పాయింట్ ఏంటంటే కదా, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక అబద్ధం చెప్తే దాని మీద ఏదైనా ఆదాయం ఉందంటే ఆ అబద్ధం ఎవరైనా చెప్పినా పర్వాలేదు. ఆ అబద్ధం చెప్తే ఎలాంటి ఆదాయం లేనప్పుడు అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అవసరం లేదు కదా. అలాగే నా వీడియోస్లో వేరే వాళ్ళ గురించి రికమెండ్ చేస్తే డబ్బులు ఇస్తామంటున్నారు. అలాంటి పనులు నేను ఎప్పుడు చేయను. దేవుడు నాకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చిండు కష్టపడమని. అలాగేదో చెప్పి దాంట్లో డబ్బులు తీసుకొని ఆ డబ్బులు నాకేం మిగులుతుంది? అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. దాని గురించి నేను చెప్తాను వీడియోలో. ప్రయోజనం ఏంటి? లేదు కదా. దయచేసి అలాంటి పనులు నాకు చెప్పమని నాకు పర్సనల్గా చాట్ చేయొద్దు. అలాగే పనులు అంటావా, నేను ఒకప్పుడు ఇబ్బందులలో ఎలాగా ఎవరైనా పనిలో పెడతానని ఆశతో ఉన్నానో అలాగే అడుగుతారు. దాంట్లో తప్పేం లేదు. నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు ఎక్కడ పనిలో పెట్టేది తెలియదు. ఆ విధానం కూడా అడిగే విధానం కూడా నాకు తెలియదు. పనిలో ఇట్లా పెడతాను, పని మనిషిని తీసుకొచ్చి ఇంత జీతం ఇవ్వాలా, ఇన్ని రోజులు సెలవు ఇవ్వాలనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను కోవిడ్ వాళ్ళతో గట్టిగా దౌర్జన్యంగా నేను మాట్లాడలేను. అది నా వలన కాదు. అందుకు నన్ను అర్థం చేసుకోండి. నా వీడియోస్ వల్ల రికమెండ్ చేయమంటారు కదా, వాళ్ళ గురించి అంటే కన్నా ఇప్పుడైతే చెప్తున్నాను నేను అలాంటి పని చేయనని. తర్వాత కూడా వాళ్ళు చేశారు నాకు పర్సనల్గా చాటింగ్ అంటే అది వాళ్ళ ఇష్టం. నేనైతే పట్టించుకోను. నేను అలాంటి పనులు చేయాలి అనుకోవడం లేదు. నేనేదో నా వీడియోస్లో మీ గురించి చెప్పేసి అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు. నేను అలాంటప్పుడు నేనెట్లా చెప్తాను మీ గురించి? అలాంటి పనులు నేను చేయను అసలుకు. ఏ రోజైనా కానీ వీడియోస్లో వేరే వాళ్ళ గురించి నేను చెప్పను.